సేల్స్ మైనస్ ఏమొస్తుంది, మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఈబిఐటి మైనస్ ఈబిటి మైనస్ నెట్ ప్రాఫిట్ ఆర్ పిఏటి. సార్ ఇక్కడున్న ఫిక్స్డ్ కాస్ట్ వల్ల మనకి కొంత గేరింగ్ ఎఫెక్ట్ వస్తుంది, ఇక్కడున్న ఇంట్రెస్ట్ వల్ల కొంత గేరింగ్ ఎఫెక్ట్ వస్తుంది. అంటే జంప్ అవుతుంది ఎన్ని టైమ్స్ అనేది, ఎందుకంటే అది ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి ఇంక్రీజ్ అయిన. సో ఇది ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ కాబట్టి దానివల్ల వచ్చేదాన్ని ఏమంటారమ్మా, ఆపరేటింగ్ లెవరేజ్. ఫార్ములా ఏంటమ్మా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3 టైమ్స్ వచ్చింది అనుకోండి, దీని మీనింగ్ ఏంటి? 3 టైమ్స్ అంటే మీనింగ్ ఏంటి? కాంట్రిబ్యూషన్ 1 రూపీ, కాంట్రిబ్యూషన్ ఆర్ సేల్స్ 1 రూపీ ఇంక్రీజ్ అయితే ఈబిఐటి ఎన్ని రూపీస్ ఇంక్రీజ్ అవుతుందంట? 3 టైమ్స్. సార్ ఇక్కడ ఇంట్రెస్ట్ వల్ల వచ్చేది ఏంటమ్మా, ఫినాన్షియల్ లివరేజ్. ఫార్ములా ఏంటమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది, దీని మీనింగ్ ఏంటి? ఈబిఐటి ఇంక్రీజ్ అయితే 1 రూపీ, ఈబిటి ఎంత హైక్ అవుతుందంట? 2 టైమ్స్. సో అది దాని మీనింగ్. ఈ క్వశ్చన్ చేసాము. Calculate the operating leverage for each of the 4 forms A, B, C, D from the following price and cost data. What conclusions can you draw with respect to the level of fixed cost and degree of operating leverage? Explain. Assume the number of units sold in. Number of units ఎంత అంట? 5000. సేల్స్ ఇచ్చాడు, వేరియబుల్ కాస్ట్ ఇచ్చాడు, ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చాడు. సో ఇవి మాత్రమే ఇచ్చాడు. ఏం కనుక్కోమన్నాడు చెప్పాలందరూ? డిగ్రీ ఆఫ్ ఆపరేటింగ్ లెవరేజ్ కనుక్కోమన్నాడు. ఓకేనా? ట్రై చేయండి అమ్మా, జస్ట్ ఊరికే ట్రై చేయండి. మీ దగ్గర ఉండదు క్వశ్చన్ బ్యాంక్, ఒకసారి ఓపెన్ చేస్తాను.
నిమిషం ఒకసారి జస్ట్ చూడండి, ఆ తర్వాత చేయొచ్చు. ఒకసారి చూడండి అమ్మా, సిఎంఏ వాళ్ళు చూడండి. ఇది మీ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ అమ్మా, రివైజ్డ్ అంటే రివైజ్ చేసింది న్యూ సిలబస్. ఎఫ్ఎం ఎన్ని మార్క్స్కి? 80 మార్క్స్కి. ఎన్ని మార్క్స్కి అమ్మా ఎఫ్ఎం? బీడిఏ అని ఒక చిన్న టాపిక్ అమ్మా, స్మాల్ టాపిక్, అది ఎకనామిక్స్ లాగా ఉంటుంది. అది ఎన్ని మార్క్స్కి? 20 మార్క్స్. ఇందులో మనం చేసే ఫైనాన్షియల్ డెసిషన్స్ 10% వెయిటేజ్ ఉంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. సో అందులో లివరేజెస్, అందులో ఏంటి టాపిక్? లివరేజెస్. అందరు చేయండి అమ్మా. క్యాలిక్యులేట్ ఆపరేటింగ్ లివరేజ్. సేల్స్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇచ్చాడు, ఫిక్స్డ్ కాస్ట్ టోటల్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ యూనిట్స్ 5000 అన్నాడు. నువ్వు ఆపరేటింగ్ లివరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ ద ఫార్ములా? కాంట్రిబ్యూషన్ ఫార్ములా చేయండి. ఏబిసిడి ఈచ్ కంపెనీకి చేయండి. రఫ్ నోట్స్ తీసుకోవాలి, రఫ్ నోట్స్ తీసుకొని క్యాలిక్యులేటర్ తీసుకొని చేయండి అమ్మా. చేయాలి అందరూ. ఫస్ట్ కాంట్రిబ్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి, తర్వాత ఫార్మాట్ వేయాలి. ఫస్ట్ ఫార్మాట్ వేసిన తర్వాత దెన్ డిగ్రీ ఆఫ్ ఆపరేటింగ్ లివరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఫార్మాట్ ఏంటమ్మా? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్. ఫార్మాట్ లాగా వేయండి. ఏబిసిడి కంపెనీకి టోటల్ సేల్స్ క్యాలిక్యులేట్ చేసి టోటల్ సేల్స్ రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? ప్రాబ్లమ్స్ మైనస్ టోటల్ వేరియబుల్ కాస్ట్ ఆర్ కాంట్రిబ్యూషన్ ఆర్ పర్ యూనిట్ కనుక్కుంటే కాంట్రిబ్యూషన్ టోటల్ తీసుకో.
ఏబిసిడి 3 ఫార్మ్స్కి నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి అందరూ రఫ్ నోట్స్లో చేయండి అమ్మా. తర్వాత ఫెయిర్ నోట్స్ అమ్మా. అందరు ఎఫ్ఎం నోట్స్ పెట్టారా? ఫెయిర్ నోట్స్లో చేయొద్దు, అందరు రఫ్ నోట్స్లో చేయండి. మొత్తం కొట్టే ఇస్తాం, మళ్ళీ తప్పు చేస్తుంటారుగా మీరు. రైట్ అయితే ఓకే, నో ప్రాబ్లం. ఇది రైటే అయిద్దిలే. అందరు ఫెయిర్ నోట్స్లో చేశారా? రఫ్ నోట్స్లో చేయండి. ఎంసీక్యూ లాగా చేయండి రఫ్ నోట్స్లో, ఎందుకంటే నీకు ఎంసీక్యూస్ కూడా అడుగుతాడు కదా. ఫెయిర్ నోట్స్లో తర్వాత నేను చెప్తా ఎలా చేయాలి, ఫార్మాట్ ఏంటి, నీట్గా ఎలా రాయాలి. రఫ్ నోట్స్లో ఎంసీక్యూ లాగా చేయండి. చేస్తావా? ఒకసారి వీళ్ళ ఫార్మాట్ చూద్దాం అమ్మా. జనరల్గా ఇది మనం ఫాలో అవ్వము, బట్ ఊరికే చూద్దాం. ఫస్ట్ ఇక్కడ బాగానే ఉందిలే, ఈ క్వశ్చన్ ప్రజెంటేషన్ బాగానే ఉంది, బట్ అన్ని క్వశ్చన్స్కి ఇన్స్టిట్యూట్ ప్రజెంటేషన్ అంత యాప్ట్గా ఉంటుందంటే డౌటే. అందుకనే మనం ఇవన్నీ మళ్ళీ మన నోట్స్లో నీట్గా ప్రజెంట్ చేసుకుంటాం. ప్రజెంట్ రివైజ్డ్ మెటీరియల్ కొంతవరకు ఓకే, కొన్ని క్వశ్చన్స్ లేదు కానీ కొన్ని క్వశ్చన్స్ బాగానే ఉన్నాయి. సేల్స్ టోటల్ ఫైండ్ అవుట్ చేశాడు. ఏబిసిడి యూనిట్స్ రాసుకున్నారమ్మా ఫస్ట్. తర్వాత టోటల్ సేల్స్ యూనిట్స్ ఇంటూ ప్రైస్, టోటల్ వేరియబుల్ కాస్ట్ యూనిట్స్ ఇంటూ వేరియబుల్ కాస్ట్. సార్ సేల్స్ నుంచి వేరియబుల్ కాస్ట్ తీసేస్తే ఏమొచ్చిందమ్మా ఇతనికి? కాంట్రిబ్యూషన్. మరి కాంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేశాడా లేదా? లేదు. మనం అయితే చేయాలి ఫార్మాట్లో ఇతను చేయలేదు. సో కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఏంటమ్మా? ఈబీఐ. నీకు కాంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేస్తే డైరెక్ట్ ఫార్ములా ఇక్కడ ఏం రాస్తావు? కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబీఐ. అలా ఒక్కొక్క కంపెనీకి చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. సార్ నీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దాని గురించి తర్వాత మాట్లాడదాం. రౌండ్ ఆఫ్ ఎందుకు చేశాను, రౌండ్ ఆఫ్ ఎందుకు చేశాను దాని గురించి తర్వాత మాట్లాడదాం. సో దాని గురించి తర్వాత మాట్లాడదాం. అయినా సరే ఫార్ములాలో ఏం రాశాడు చూడండి అమ్మా. -10,000 వచ్చిన ఫార్ములాలో ఏం రాశారు అంటే ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫైండ్ అవుట్ చేస్తాం అంతే, ప్లస్ నెగిటివ్ మైనస్ సింబల్తో పని లేదు. చూడండి ఇక్కడ నెగిటివ్ సింబల్ రాశారా లేదా? దాని తర్వాత ఏసీసీఏ వాళ్ళు చూడండి అమ్మా, మెయిన్లీ సిఏ వాళ్ళు కూడా రాయాలి. కన్క్లూజన్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సిఎస్ఏఎంఏ వాళ్ళు ఇంత చిన్నగా రాస్తే సరిపోతుందమ్మా, ఏసీసీఏ వాళ్ళు ఇంత చిన్నగా రాస్తే సరిపోతుందా? ఒక్కొక్క కేసు అనాలిసిస్ రాయాలా? జస్ట్ ఊరికే సమ్మరీ రాసావు అంతే. సిఎస్ఈఎంఏ వాళ్ళు సమ్మరీ రాస్తే సరిపోతుంది. వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క ఏ ఫామ్, బి ఫామ్, సి ఫామ్, డి ఫామ్కి ఒక్కొక్క పారాగ్రాఫ్ చెప్పాలి. దాని తర్వాత ఈ సమ్మరీ రాయాలి. అది నేను తర్వాత చెప్తాను మీకు. ఏం రాశాడు చూద్దాం. ఫస్ట్ లివరేజ్ క్యాలిక్యులేట్ చేద్దాం. అందరూ ఓపెన్ చేయండి, ఫెయిర్ నోట్స్ ఓపెన్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 9. ఫస్ట్ ఎఫ్ఎంలో ఎప్పుడైనా సరే, ఎఫ్ఎంలో కానీ కాస్టింగ్లో కానీ ప్రజెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ నువ్వు క్వశ్చన్ నెంబర్ ఇలా సెంటర్ ఆఫ్ ది పేజ్లో వేయాలి. మెయిన్ ఎగ్జామ్లో అయినా అంతే. నువ్వు ఇది ఉంటుంది కదా, ఈ మార్జిన్స్లో కాదు, ఎప్పుడు వేయాలి క్వశ్చన్ నెంబర్? నువ్వు సెంటర్ ఆఫ్ ది పేజ్లో ఇలా రాయాలి. నువ్వు కూడా అలాగే రాయి. నోట్స్లో క్వశ్చన్ నెంబర్ ఎంత అని రాస్తావు? 9. మెయిన్ ఎగ్జామ్లో కూడా ఇంతే. ఫ్రెష్ పేజ్లోనే స్టార్ట్ చేయాలి క్వశ్చన్. ఎప్పుడు నువ్వు మిడిల్ ఆఫ్ ది పేజ్లో క్వశ్చన్ నెంబర్ వేస్తే చూడొచ్చు, చూడకపోవచ్చు. ఏసీసీ వాళ్ళకి అదేం లేదులేమ్మా. మా సిఏసిఎంఏ వాళ్ళు నువ్వు ఎప్పుడు క్వశ్చన్ నెంబర్ ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఫ్రెష్ పేజ్. ఈవెన్లో నీ నోట్స్లో కూడా అలాగే ఉండాలి. పోతే పోయింది నోట్స్. నువ్వు ఫ్రెష్ పేజ్లోనే క్వశ్చన్ నెంబర్ స్టార్ట్ చేయి, మిడిల్ ఆఫ్ ది పేజ్ వాడద్దు. క్వశ్చన్ నెంబర్ 9 కంపల్సరీ హెడ్డింగ్ పెట్టాలి. ఇప్పుడు హెడ్డింగ్ ఏం పెడదాం? క్వశ్చన్ చదివావు కదా, ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు? క్వశ్చన్లో ఏ పదాలు వాడారో అదే పదాలు వాడి, అదే వర్డ్స్ వాడి హెడ్డింగ్ ఫ్రేమ్ చేయాలి. చెప్పండి మీరు, క్వశ్చన్ జాగ్రత్తగా చూసి చెప్పండి. మా క్వశ్చన్లో ఏ వర్డ్స్ వాడారో అదే. క్యాలిక్యులేషన్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ ఆపరేటింగ్ లెవరేజ్ అంతే సరిపోతుంది. క్యాలిక్యులేషన్ రాయండి అమ్మా. క్యాలిక్యులేషన్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ ఆపరేటింగ్ లెవరేజ్. ఇలా నీట్గా హెడ్డింగ్ పెట్టాలి. తర్వాత ఫార్మాట్. మా రూల్ ఉంటుందా నీకు? వైట్ పేజ్ ఉంటుందా ఎగ్జామ్లో, మెయిన్ ఎగ్జామ్లో?
రూల్డ్. నువ్వు కూడా మెయిన్ నోట్స్ రూల్డ్ అయితే బెస్ట్, క్లియర్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడు నువ్వు ఏం రాస్తావు అమ్మా, పర్టిక్యులర్స్ ఏం రాస్తావు, తర్వాత ఫామ్ ఏ, ఫామ్ బి, ఫామ్ సి, ఫామ్ డి. ఇది సెకండ్ హెడ్, మా హెడ్డింగ్, మెయిన్ హెడ్డింగ్ తర్వాత సబ్ సైడ్ హెడ్డింగ్స్, ఇవన్నీ ఫార్మాట్ హెడ్డింగ్స్ అన్నమాట. స్కేల్ ఏమి నువ్వు ఏం మార్జిన్స్ దీనికి టేబుల్ ఏం కొట్టక్కర్లా, టైం వేస్ట్. నీకేమన్నా బాగా టైం మిగిలిపోతే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అప్పుడు చూసుకో. నువ్వు నార్మల్గా అయితే అసలు అవి పెట్టుకోవద్దు, ఆ ప్రోగ్రామే పెట్టుకోవద్దు. ఎగ్జామ్లో టైం మిగిలిపోయింది హాఫ్ అన్ అవర్, అప్పుడు చూసుకో ఒక్కో క్వశ్చన్కి వచ్చి స్కేల్ పెన్సిల్ తీసుకొని బాక్సులు కొట్టేసి. అంత టైం నాకు తెలిసి ఉండదు అనుకుంటున్నా నేను. సరే ఫస్ట్ ఏం రాద్దాం, మా యూనిట్స్ రాద్దాం. ఏం రాద్దాం ఫస్ట్, యూనిట్స్. సేల్ యూనిట్స్ చెప్పండి అమ్మా. సేల్ యూనిట్స్ ఎంత తీసుకోమన్నాడు, క్వశ్చన్లో ఇచ్చేసాడు కాబట్టి డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఏదైనా క్వశ్చన్లో ఇవ్వండి నువ్వు ఫార్మాట్లో రాస్తుంటే కంపల్సరీ దానికి ఏముండాలి, వర్కింగ్. క్వశ్చన్లో ఇచ్చింది నువ్వు డైరెక్ట్గా తీసుకోవచ్చు, క్వశ్చన్లో ఇవ్వండి నువ్వు రాస్తున్నావు ఫార్మాట్లో అంటే దానికి వర్కింగ్ నోట్స్ ఉండాల్సిందే, డైరెక్ట్గా రాయడానికి వీల్లేదు. 5000 5000 5000 ఇక్కడ వరకు రాయండి అమ్మా. నెక్స్ట్ ఇక్కడ వరకు రాయాలి, అందరు రాసారా? నెక్స్ట్ ఏం రాయాలి, సో సేల్స్ వాల్యూ, యూనిట్సా వాల్యూవా, సేల్స్ వాల్యూ ఏంటి ఫార్ములా, యూనిట్స్ ఇంటూ ప్రైస్ పర్ యూనిట్. ఓకేనా? మా క్యాలిక్యులేషన్ చెప్పండి, ఒక్కొక్క కేసులో క్యాలిక్యులేషన్ చెప్పండి అమ్మా. ఎంత ఎంత ఉంటుంది, 20, 32, 50, 70. అమ్మా ఇక్కడ క్యాలిక్యులేషన్ బ్రాకెట్లో వేస్తున్నాను. 20 ఇంటూ 5000 ఎంతమ్మా, ఇది 1 lakh. నెక్స్ట్ 32 ఇంటూ 5000 ఎంతమ్మా, 1,60,000. నెక్స్ట్ 20 ఇంటూ 5000 20 ఇంటూ 5000 ఎంతమ్మా, 50 కదమ్మా. 50 ఇంటూ 5000 ఎంతమ్మా, ఇది 2,50,000. నెక్స్ట్ 70 ఇంటూ 5000 కరెక్ట్. 70 ఇంటూ 5000 ఎంత వచ్చిందమ్మా, 3,50,000. ఇప్పుడు ఏది కూడా క్యాలిక్యులేట్ చేయాలి నువ్వు, మైనస్ వేరియబుల్ కాస్ట్. ఇది కూడా ఏంటమ్మా, యూనిట్స్ ఇంటూ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. చెప్పండి అమ్మా క్యాలిక్యులేషను. 6 ఇంటూ 5000 ఎంత, 16 ఇంటూ 5000 ఎంతమ్మా, 18. 80. నెక్స్ట్ 20 ఇంటూ 5000 20 ఇంటూ 5000 ఎంతమ్మా, 1 lakh. నెక్స్ట్ 50 ఇంటూ 5000 ఎంత, 2,50,000. ఇప్పుడు రెడ్యూస్ చేయాలమ్మా. రెడ్యూస్ చేస్తే నీకేం వస్తుంది, ఫార్ములా ఏంటి, కాంట్రిబ్యూషన్ ఫార్ములా, అది క్లియర్గా రాయాలి. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఫార్ములా రాయాలి. ఎందుకంటే మధ్యలో ఇంటర్నల్ క్యాలిక్యులేషన్ చేసావు నువ్వు, ఫార్ములా రాస్తే అర్థం చేసుకుంటాడు అందులో నుంచి తీసావని. తీసేసి చెప్పమ్మా ఎంత ఎంత వస్తుందో, 70,000, 80,000, 1,50,000. ఇక్కడ వరకు రాయండి అందరూ, నీట్గా రాయాలి. ఇక్కడ వరకు రాయాలి పేర్ నోట్స్లో నీట్గా.
మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ డైరెక్ట్గా ఇచ్చేసాడమ్మా, టోటలే ఇచ్చాడు, మళ్ళీ నువ్వు యూనిట్స్తో మల్టిప్లై చేయొద్దు, ఇచ్చిందే టోటల్ 80,000, 40,000, 2 lakhs నిల్. చెప్పండి అమ్మా ఎంత 80,000, 40,000, 2 lakhs నిల్. అది తీసేస్తే ఏమొస్తుందమ్మా నీకు? ఈబిఐటి ఎంతమ్మా? నువ్వు తర్వాత ఈబిఐటి ఫుల్ ఫామ్ రాయాలి కింద, నువ్వు ఏవైతే విసిపియు అంటున్నావో వాటి ఫుల్ ఫామ్స్ రాయాలి కింద. ఎంత వస్తుందో చెప్పండి ఒక్కొక్కటి. మైనస్ 10,000 లాస్, 40,000 ప్రాఫిట్, 50,000 లాస్, 1 lakh పాజిటివ్. అయిపోయింది. రాయండి, ఇక్కడ వరకు రాయండి అందరూ, ఇక్కడ వరకు రాయాలి అందరూ. ఇప్పుడు ఫార్ములా రాయాలమ్మా, ఇదే చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్. ఫార్ములా రాయకుండా డైరెక్ట్ క్యాలిక్యులేషన్కి వెళ్ళిపోతారు. ఏం ఫార్ములా రాయాలి ఇప్పుడు నేను? డిగ్రీ ఆఫ్ ఆపరేటింగ్ లివరేజ్. ఫార్ములా ఏంటి చెప్పండి? కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబిఐటి. ఏసీసీఏ వాళ్ళైనా సిఏసిఎంఏ వాళ్ళైనా ఫార్ములా రాయాల్సిందే. ఫార్ములా రాయకుండా నువ్వు క్యాలిక్యులేషన్ చేస్తే 1 మార్క్ తీసేస్తావు, డౌట్. ఫుల్ మార్క్స్ అయితే వేడు. నువ్వు ఫార్ములా డీటెయిల్గా రాయాల్సిందే. ఆ ఈబిఐటి అంటే ఏంటో కూడా ఫుల్ ఫామ్ రాస్తే ఇంకా బాగుంటుంది. ఏంటి ఈబిఐటి అంటే ఫుల్ ఫామ్? లేదు, నువ్వు లాస్ట్లో ఈబిఐటి అంటే ఏంటి ఫుల్ ఫామ్ రాసుకున్నా పర్లేదు, ఫస్ట్లో కానీ లాస్ట్లో కానీ. ఏసీసీ వాళ్ళు అయితే కంపల్సరీ ఫార్ములా టైప్ చేయాల్సింది. సో ఇప్పుడు ఒక్కొక్క ఫామ్కి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్దాం. ఫామ్ ఏకి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్దాం. డిగ్రీ ఆఫ్ ఆపరేటింగ్ లివరేజ్ డిఓఎల్. కాంట్రిబ్యూషన్ ఎంత ఫామ్ ఏకి చెప్పండి అమ్మా? 70,000 డివైడెడ్ బై, ప్లస్ మైనస్ తీసుకోవచ్చా? ఎంత వస్తుంది ఇది? 7 times. ఫామ్ బి చెప్పండి అమ్మా. డిఓఎల్ ఈజ్ ఈక్వల్ టు 40,000 డివైడెడ్ బై 80,000. ఓకే, డివైడెడ్ బై ఎంత? నెక్స్ట్ సి 1,50,000, 50,000 3. నెక్స్ట్ డి 1 lakh డివైడెడ్ బై ఎంత? 1. ఇక్కడ వరకు రాయండి అమ్మా నీట్గా అందరూ. హెడ్డింగ్ ఫామ్ డిఓఎల్, ఫామ్ పేరు డిఓఎల్, మధ్యలో క్యాలిక్యులేషన్. Right. ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది మేము ఎందుకు ఫస్ట్ ఇదే చేస్తాము. ఈజీ స్కోరింగ్. ఎన్ని మార్క్స్ అమ్మా ఇది? మేము చదివే రోజులే ఒక ఫామ్ అడిగాడు, 5 marksకి అడిగాడు. ఒకటే ఇక్కడ ఉన్న ఏబిసిడి ఉంది, ఒకటే కంపెనీది అడిగాడు, 5 marksకి అడిగేసాడు.
డివైఎల్. అసలు వేరే చాప్టర్లో 5 మార్క్స్ చేయడానికి చాలా పెద్ద క్యాలిక్యులేషన్ చేయాలి, డిస్కౌంట్ చేయాలి, అవి చేయాలి, ఇది చేయాలి. ఇదేమో ఈజీ స్కోర్. ఈవెన్ ఏసీసీ వాళ్ళు కూడా ఎంసీక్యూ అడుగుతారు. 2-3 మార్క్స్ ఈజీగా, 4 మార్క్స్ ఈజీగా ఉంటుంది వెయిటెడ్. అంటే కేస్ సినారియో ఇస్తాడులే సెక్షన్ బి దగ్గర అడిగే ఛాన్సెస్. సిలో సపరేట్ క్వశ్చన్ ఉండే ఛాన్స్ ఉంది. యాక్చువల్ సిలో చాలా రేర్గా వస్తుంది, ఇది బిలో ఎక్కువ కనిపిస్తుంది. అయిపోయిందా? అందరు రాసేసారా? స్టోరీ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం, ఏం అడిగాడో చదువుతాం. క్యాలిక్యులేట్ ది ఆపరేటింగ్ లివరేజ్ ఆఫ్ ఈచ్ 4 ఫార్మ్స్. అయిపోయిందా? సో ఫ్రమ్ ది ఫాలోయింగ్ ప్రైస్ అండ్ ది కాస్ట్ డేట్. అయిపోయింది, అక్కడితో అయిపోయింది. ఒక క్వశ్చన్ చేస్తాం. వాట్ కన్క్లూజన్స్ ఏం రాయాలంటే ఇప్పుడు దీనికి మార్క్స్ ఉంటాయి. మెయిన్లీ ఏసీసీ వాళ్ళకమ్మా. సిఏ వాళ్ళకైనా ఏదో ఒకటి నువ్వు ఏదో 4 లైన్లు రాస్తే ఏదో ఒకటి వాడు అడ్జస్ట్ అవుతాడు. ఏసీసీ వాళ్ళకి అంత సీన్ ఉండదమ్మా. క్లియర్గా రాయాలి, టైప్ రాయాలి కాదు, ఏం చేయాలి? టైప్ చేయాలి. వాట్ కన్క్లూజన్స్ కెన్ యూ డ్రా విత్ రెస్పెక్ట్ టు లెవెల్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ ది డిగ్రీ ఆఫ్ అమ్మా దేని గురించి మాట్లాడుతున్నారు? ఫిక్స్డ్. అమ్మా అసలు డిఓఎల్ వచ్చేదే దేనివల్ల? అది కాన్సెప్చువల్లో నీకు నాలెడ్జ్ ఉండాలి. అసలు డిఓఎల్ వచ్చేదే ఫిక్స్డ్ కాస్ట్ వల్ల. కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఉన్నప్పుడు అతను క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాడు నీకు అర్థమైపోయింది. ఫిక్స్డ్ కాస్ట్ని దేంతో కంపేర్ చేయమంటున్నాడు? డిఓఎల్తో, రిజల్ట్తో, అంటే వచ్చిన డిఓఎల్తో. ఎక్స్ప్లెయిన్, ఎజ్యూమ్ ది నెంబర్ 5000, ఎక్స్ప్లెయిన్ ఇట్ అంటున్నాడు. ఇతను ఏం రాశాడు చూద్దాం. జనరల్గా ద ఆపరేటింగ్ లివరేజ్ ఎగ్జిస్ట్ ఓన్లీ వెన్ దెర్ ఈజ్ ఏ ఫిక్స్డ్ కాస్ట్. ఫస్ట్ నీకు తెలిసిన పాయింటే రాయి. ఫిక్స్డ్ కాస్ట్ ఉంటేనే నీకు ఆపరేటింగ్ లివరేజ్ అనేది ఉంటుంది. సార్ ఈ కేస్ డి కేసులో ఫిక్స్డ్ కాస్ట్ ఉందా లేదా? నీకు లివరేజ్ సేల్స్ 1 రూపీ ఇంక్రీజ్ అయితే ఈబీఐటీ కూడా ఎంత రూపీస్ ఇంక్రీజ్ అవుతుందమ్మా? 1 రూపీ. దెర్ ఈజ్ నో లివరేజ్. అంటే అన్ని వేరియబుల్ పెట్టుకున్నాడు. నేను ఫస్ట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక ఎంప్లాయీని అపాయింట్ చేసినప్పుడు ఫిక్స్డ్గా ఇస్తావా వేరియబుల్గా ఇస్తావా అంటే ఫిక్స్డ్ తీసుకున్నాడు. ఎందుకు? లివరేజ్ ఉంటుందా కాబట్టి. డి ఫార్మ్ ఫిక్స్డ్ కాస్ట్ 0 కాబట్టి లివరేజ్ కూడా ఏంటమ్మా? 0. సో ద ఆపరేటింగ్ లివరేజ్ ఎగ్జిస్ట్ ఓన్లీ వెన్ దెర్ ఈజ్ ఏ ఫిక్స్డ్ కాస్ట్. In case of Form D, there is no magnifying effect on EBIT due to the change in sales. So 20% increase in sales has a result in 20% increase in EBIT. Percentage ఎలా find out చేయాలి? ఎవరైనా చెప్తారేమో చూద్దాం. Percentage increase of percentage ఎలా find out చేయాలి? సార్ ఇక్కడ సేల్స్ 20% ఇంక్రీజ్ అయితే ఒకవేళ ఇది కూడా ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుందంట? జనరల్లీ 20%. ఏమన్నా చేంజ్ ఉంటుందా? నో, దెర్ ఈజ్ నో చేంజ్. అదే చెప్తున్నాడు. 20% ఇంక్రీజ్ ఇన్ సేల్స్ has result in 20% ఇంక్రీజ్ ఇన్ EBIT. ఇన్ కేస్ ఆఫ్ అదర్ ఫార్మ్స్ ఆపరేటింగ్ లివరేజ్ ఎగ్జిస్ట్. ఎందుకు ఎగ్జిస్ట్ అయ్యింది? రీజన్ ఏంటి? బికాస్ దెర్ ఈస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్. ఇట్ ఈస్ అ మాక్సిమం ఇన్ ఫార్మ్ ఏ. ఫార్మ్ ఏకి మాక్సిమం ఉందంట. ఎవరికి ఎక్కువ ఉంది చెప్పండి అందరూ? వై. ఇది ఇక్కడ పాయింట్. ఎందుకు ఫార్మ్ ఏకి లివరేజ్ 7 times ఉంది? వై? ఎందుకు? అతను కాస్ట్ ని 2 parts గా డివైడ్ చేస్తే ఏ కాస్ట్ ఉంటుంది? ఏది ఎక్కువ ఉందో చెప్పి. ఈ కాస్ట్ లో మేజర్ పర్సంటేజ్ ఏది పెట్టుకున్నాడు అతను? ఫిక్స్డ్ పెట్టుకున్నాడు. మేజర్ పోర్షన్ ఫిక్స్డ్ పెట్టుకున్నాడు అంటే లివరేజ్ ఎలా ఉంటుంది? అతనికి ఎక్కువ ఉంటుంది. మా బి ఫార్మ్స్ లో మొత్తం టోటల్ కాస్ట్ ఎంతమ్మా చెప్పండి? టోటల్ కాస్ట్ 80, 40. 80 + 40 ఎంతమ్మా? ఎక్కువ పోర్షన్ వేరియబుల్ ఉందా ఫిక్స్డ్ ఉందా? డి వేరియబుల్. అమ్మా ఇక్కడ సిలో తర్వాత చూద్దాం. ఏకి బికి కంపేర్ చేయండి. ఏకి బికి డిఫరెన్స్ ఏంటంటే ఏ ఫార్మ్ వాళ్ళు ఎక్కువ కాస్ట్ని ఫిక్స్డ్గా పెట్టేశారు. ఫర్ ఎగ్జాంపుల్ టార్గెట్ అకాడమీ తీసుకున్నారమ్మా. మేము 50-50 ఉంటుందమ్మా. మెటీరియల్ ఫిక్స్డా వేరియబులా అంటే చాలా మంది ఫిక్స్డ్ పెట్టేస్తారమ్మా. ఎందుకంటే వాళ్ళు బయట బల్క్ ప్రింటింగ్ చేసేస్తారు. స్టూడెంట్ వచ్చినా రాకపోయినా ప్రింట్ కొట్టించాలి. మేము స్టూడెంట్ జాయిన్ అయితేనే ప్రింటింగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ అడ్మిషన్ పడి ఫీజు కడితే ప్రింటింగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ రూల్ పెట్టారు. అది అప్పుడప్పుడు నేను స్పెషల్గా ఫోన్ చేసి చెప్తే ఓకే ప్రవీణ్ సార్ అకౌంట్లో కొట్టడానికి కొట్టుతారు అన్నమాట ప్రింటింగ్. సో సార్ వేరియబుల్ పెట్టేసాం. అది జనరల్గా వేరే చోట అది ఏముంటుందమ్మా? ఫిక్స్డ్ ఉంటుంది. రెంట్ ఫిక్స్డ్. సో ఇలా ఏ వాళ్ళు ఏం చెప్పారు? ఎక్కువ ఫిక్స్డ్ పెట్టేసుకున్నారు. ఫిక్స్డ్ ఎక్కువ ఉంటే నీకేమైపోతుందమ్మా? ఆపరేటింగ్ లివరేజ్ ఎక్కువ ఉంటుంది. బి ఫార్మ్ చెప్పండి అమ్మా. తక్కువ ఉంది. బి ఫార్మ్ ఫిక్స్డ్ కాస్ట్ పెట్టుకుని లివరేజ్ తక్కువ ఉంది. ఎందుకు? వేరియబుల్ కాస్ట్ ఎక్కువ పెట్టుకున్నారు.
సార్ మోడరేట్ ఏమో సిఎం, అదే చెప్తాడు చూడండి. సో ఇట్ ఈస్ మ్యాక్సిమం ఫాలోడ్ బై సి, దాని తర్వాత ఎవరమ్మా సి, అండ్ మినిమం ఈస్ బి. సిఎస్ఈఎంఏ వాళ్ళు ఇది రాస్తే చాలు. The interpretation of DOL is 7, that is change in 1%. 1 rupee కి ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అవుతుందమ్మా 7 టైమ్స్. ఈబీటీ లెవెల్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ చేంజ్ ఇన్ సేల్స్ అని రాస్తే చాలు. ఏసీసీఏ వాళ్ళు ఇది రాయాలా, ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కూడా రాయాలా? ఎందుకు ఏకి హైయెస్ట్ ఉంది, రీజన్ ఏంటి చెప్పండి. ద DOL is maximum for form A due to the maximum or greatest percentage of cost is a fixed cost. Greatest proportion of cost ఏంటి అక్కడ ఫిక్స్డ్ ఇన్ నేచర్. ద గ్రేటెస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ కాస్ట్ ఈజ్ అ ఫిక్స్డ్ ఇన్ నేచర్. టోటల్ కాస్ట్ అంటే ఫార్ములా ఏంటి, అది రాయాలి నువ్వు. టోటల్ కాస్ట్ ఈజ్ అ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్. ద గ్రేటెస్ట్ పోర్షన్ ఆర్ మాక్సిమం పోర్షన్ ఈజ్ అ ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ గ్రేటెస్ట్ ప్రపోర్షన్ ఈజ్ అ ఫిక్స్డ్ ఇన్ నేచర్. ఎక్కడ ఫిక్స్డ్ ఇన్ నేచర్ ఏ. సో దెర్ ఈస్ అ హైయెస్ట్ degree of leverage, degree of operating leverage in case of form A. Everkama in case of form A. Simple language, but you need to be in a technical nature. Degree of leverage అని వాడాలి, greatest proportion అనే వర్డ్ వాడాలి, అండ్ టోటల్ కాస్ట్ అనే వర్డ్ వాడాలి. ఈ కీవర్డ్స్ వాడి నార్మల్ గ్రామటికల్ గా రాస్తాయి. టోటల్ కాస్ట్, మాక్సిమం ప్రపోర్షన్ ఆర్ గ్రేటెస్ట్ ప్రపోర్షన్ ఈజ్ ఇన్ అ నేచర్ ఆఫ్, ఈజ్ ఇన్ ఏ ఫిక్స్డ్ నేచర్. ఏ నేచర్ అమ్మా ఫిక్స్డ్ నేచర్. అంతే చాలు, ఈ 3 కీవర్డ్స్ ఉండాల్సిందే. మా బీకి చెప్తున్నానా, సేమ్ నేను చెప్పిన యూజ్ చేసిన పాయింట్స్ యూజ్ చేసి చెప్పు. వై ఇట్ ఈస్ లీస్ట్ ఫర్ బి, బికాస్ డ్యూ టు ద టోటల్ కాస్ట్ ఇన్ బి ద టోటల్ కాస్ట్ ఈజ్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఏ ప్రపోర్షన్ అమ్మా, ద వేరియబుల్ కాస్ట్ ఈజ్ ద హైయెస్ట్ ప్రపోర్షన్ ఇన్ ద టోటల్ కాస్ట్ వెన్ కంపేర్ టు ఏ అమ్మా. దేంతో కంపేర్ చేయాలి, ఏ. సికి ఎందుకు నీకు మీడియంలో ఉంది, ఎందుకంటే వాళ్ళు గ్రేటెస్ట్ పోర్షన్ ఉన్నారా, మీడియం పోర్షన్ మెయింటైన్ చేస్తారా అమ్మ. ఇక్కడ పోర్షన్ చూడండి, వేరియబుల్ కాస్ట్ ఎంత ఉంది, ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉంది 2 lakhs. బట్ 1 lakh 2 lakhs అనేది మొత్తం కౌంట్ చేస్తే ఎంత వస్తుంది 3 lakhs. 3 lakhs లో 1 lakhs ఎంత పోర్షను, 1 divided by 3, 2 divided by 3. ఏ ఒక నిమిషం, 80 + 30 ఎంతమ్మా, 30 divided by 110, 80 divided by 110. బి 80 + 20 120. అమ్మా ఓన్లీ ఏసీసీ వాళ్ళు మీరు జస్ట్ వినండి అలా. ఇవి క్యాలిక్యులేట్ చేయాలి నువ్వు. సి 1 divided by 3, 2 divided by 3. చేయమ్మా, చేసి చెప్పేసే ఫాస్ట్గా. ఫస్ట్ వన్ ఎంత, 30 divided by 110. పర్సంటేజ్లో కాదు, 30 divided by 110. 27. ఇది నెక్స్ట్ 80 divided by 110. 8 రాద్దాం ఇక్కడ రౌండ్ ఆఫ్. అమ్మా ఇది పర్సంటేజ్ ఏది ఎక్కువ ఉందమ్మా 72. ఈ బేసిస్లో నువ్వు కన్క్లూజన్ రాయాలి. నెక్స్ట్ ఈ పర్సంటేజ్ చెప్పమ్మా, 80 divided by 120. నెక్స్ట్ అంతే. 1/3 అంటే ఇది 66.67. క్వైట్ రివర్స్ ఉంది చూసారా. సో అందుకని దీనికి కూడా నీకు 3 ఉంటుంది, 2 తర్వాత 3 ఉంటుంది, ఫాలోడ్ బై సి. కానీ హైయెస్ట్ మాత్రం ఎవరికి ఉందమ్మా 7. రీజన్ ఏంటమ్మా, హైయెస్ట్ ప్రపోర్షన్ ఈజ్ నా ఫిక్స్డ్ నేచర్, ఈ క్యాలిక్యులేషన్తో సపోర్ట్ చేసి రాస్తారు. మా సిఎస్ఈఎంఏ వాళ్ళు రాయాల్సిన అవసరం ఉందా, జస్ట్ ఏది ఎక్కువ ఏది తక్కువ అని రాస్తే సరిపోతుంది. జస్ట్ సింపుల్ ఒక 2-3 లైన్స్ రాస్తే సరిపోతుంది. ఏది ఎక్కువ అమ్మా డిఓఎల్, దాని తర్వాత ఎందుకు డీకి లాస్ట్ డీకి ఎందుకు 0 ఉంది అంటే ఆ 3 పాయింట్లు రాయి, ఆ 2 సెంటెన్స్లు రాయి చాలు. సిఎస్ఈఎంఏ నా దగ్గర లేదు రిమో, ఓకే 19లో ఉంది. సరే ఎయిర్ ఫ్లోలో ఉంది. సో
మీరు ఒక సింపుల్ మీరు చెప్పండి అమ్మా, సిఎస్ఈఎంఏ వాళ్ళు జస్ట్ చూడుకొని చెప్పండి ఆ 2 sentences. డి గురించి చెప్పండి, ఫార్మ్ డి సెంటెన్స్ చెప్పండి. దెర్ ఈజ్ నో ఫిక్స్డ్ కాస్ట్ కాదు, ఫస్ట్ ఏం చెప్పాలి? No magnifying effect. There is no magnifying effect. There is no degree of operating leverage due to there is no fixed cost. First point అసలు ఏం రాస్తావు? Operating leverage exists only when there is a fixed cost. There is no magnifying effect because there is ఎందుకు లేదు magnifying effect? Reason ఏంటి? Because there is no fixed cost in form D. ఆ పాయింట్ రాసేసే. జస్ట్ ఓన్లీ 20 అనే ఎగ్జాంపుల్ తీసుకో, అది అయిపోయినా పర్లేదు. నెక్స్ట్ పాయింట్, ఎవరి హైయెస్ట్ ఉంది? The DOL is maximum for A followed by and followed by B. అంతే అయిపోయింది. ఏ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయి. ఇన్ కేస్ ఆఫ్ ఏ, ఇది ప్రతిదానికి రాసినా పర్లేదు, జనరల్గా ఇక్కడ రాసేస్తాం మనం. జనరల్లీ కన్క్లూజన్లో రాయం ఆ పాయింట్. 7 అంటే మీనింగ్ ఏంటి, ఎవరైనా చెప్తారని చూద్దాం. వాట్ ఈస్ 7? సెంటెన్స్ ఫామ్లో రావాలి. 7 times ఓకే. వాట్ ఈస్ 7 times? When there is a 1% increase in sales and there is a 7% increase in EBIT. What is 2%? 2 times ante 1% increase in sales, then there is a 2% increase in EBIT. What is 3? ఇప్పుడు చూడండి అమ్మా, 7 దట్ ఈస్ 1% చేంజ్ ఇన్ అనండి. ఇంక్రీజ్ బదులు ఏమనాలి? చేంజ్. ఎందుకంటే నీకు లెవరేజ్ అనేది ఇంక్రీజే ఉంటుందా, డిక్రీజ్ కూడా వస్తుందా? ఇంక్రీజ్ డిక్రీజ్ రెండు కవర్ అవ్వాలంటే నువ్వేమనాలి? చేంజ్ అంట. దేర్ ఈస్ 1% చేంజ్ ఇన్ సేల్స్ రిజల్ట్ ఇన్ 7% చేంజ్ ఇన్ EBIT. ఇది నేను కన్క్లూజన్లో చెప్పను. ఎక్కడ చెప్పేద్దాం? 7 దగ్గరే రాసేద్దామా? రాయండి అమ్మా. 7 దగ్గర అందరు రాయండి, పక్కన ఖాళీ ఉంటుంది కదా, లేకపోతే ఎలాగోలా రాయండి. ఇఫ్ మా ఈ పదాలే వాడదాం, మనం రాద్దాం. ఇఫ్ 1% చేంజ్ ఇన్ చెప్పాలి సేల్స్, దెన్ EBIT చేంజెస్ బై చెప్పాలి 7%. ఎలా మిగతాయి కూడా రాయండి. 1% చేంజ్ ఇన్ సేల్స్, దెన్ EBIT చేంజెస్ బై 7%. ఇది సపరేట్గా రాసినా పర్లేదు, ABCD సపరేట్గా రాసినా పర్లేదు, అక్కడ స్పేస్ లేక. యాక్చువల్లీ మనం కన్క్లూజన్ దగ్గర కాకుండా ఫార్మాట్లోనే రాసేస్తాం ఈ సెంటెన్స్ అనేది. నేను మాత్రం కన్క్లూజన్లో రాసాను. ఒకవేళ ఫార్మాట్లో రాసినా కన్క్లూజన్లో మళ్ళీ రాయండి, సరిపోతుంది. ACCA వాళ్ళు, CA వాళ్ళు పెద్ద అవసరం లేదు. అయిపోయిందా? నెక్స్ట్ ఏం రాశారు చెప్పండి అమ్మా. నెక్స్ట్ అంతే. ఎన్ని మార్క్స్? ఒక్క కంపెనీ 5 మార్క్స్, 4 అడిగాడు కదా. 20 మార్క్సా? 10 6 మార్క్స్. మీకు అసలు 8 మార్క్స్ క్వశ్చన్లు 10 మార్క్స్ క్వశ్చన్లు ఉన్నాయి అనుకుంటున్నారా? ఈ రోజుల్లో అడగట్లా, ఊరికే చెప్తాడు అలాగా. 4 6లే మ్యాక్సిమం. ఒకప్పుడు మేము చదివే రోజుల్లో కూడా తీసేశాడు 16 మార్క్స్ క్వశ్చన్, అప్పటికే తీసాడు. మేము చదివే రోజుల్లో అప్పటికి మా సీనియర్స్ రాశారు 60 మార్క్స్ క్వశ్చన్లు. మేము రాసేటప్పటికి 16 లేదు, అప్పటికి వెళ్ళిపోయింది. 8 10 6 ఇవి ఉన్నాయి. లాస్ట్లో 4 క్వశ్చన్స్ 4 మార్క్స్ ప్యాటర్న్.
ఇప్పుడు ఇంకా ఓటీటీ జనరేషన్ కదమ్మా ఇది, 30 seconds రీల్స్ జనరేషన్ కాబట్టి ఇంకా తగ్గించేశాడు బిట్లు క్వశ్చన్స్ అన్ని. ఏసీసీ వాళ్ళకైతే చెప్పండి అమ్మా. సెక్షన్ ఏ ఈచ్ ఎంసీకి ఎన్ని మార్క్స్? సెక్షన్ బి వాడిష్టం, సెక్షన్ సి వాడిష్టం, వాడిష్టం అనమాట. సో సార్ సిలో కొంచెం రేరే అడగటం, బట్ అడిగినా ఒక ఇంటర్నల్గా ఒక పెద్ద పారాగ్రాఫ్ థియరీలో ఒక క్వశ్చన్ ఒక బిట్ కింద అడుగుతాడు అనమాట, రేషియోస్ అడిగినప్పుడు. అంత మించి ఏం లేదు. అది ఆపరేటింగ్ లెవరేజ్ మీద దిస్ ఈజ్ అ మ్యాక్సిమం మోడల్ అమ్మా, ఇంత మించి ఏం లేదు. కాకపోతే నేను చెప్తున్నా కదమ్మా, ఇది జస్ట్ శాంపిల్ స్టార్టింగ్. యాక్చువల్లీ చాలా వైడ్ టాపిక్ ఉంటుంది ఇది. చాలా అంటే ఆపరేటింగ్ లెవరేజ్ అనేది ప్రాక్టికల్గా చాలా పెద్ద టాపిక్. అది ఊరికే మీకు పరిచయం చేశాడు చిన్నపిల్లలు కాబట్టి. ఈవెన్ ఫైనల్లో కూడా నాకు తెలిసి ఆ లెవరేజ్ మీద అంత డీటెయిల్డ్గా కాన్సెప్చువల్గా ప్రజెంటేషన్ అయితే ఏం లేదు. బట్ మీరు ప్రాక్టికల్గా బిజినెస్ చేస్తున్నప్పుడు చాలా ఉంటుంది, బాగా ఎక్కువ ఉంటుంది. మీరు ప్రాక్టికల్గా రేపు జాబ్ కానీ బిజినెస్ కానీ చేసేటప్పుడు ఇది ఎక్కువ వాడతారు. నెక్స్ట్ ఫినాన్షియల్ లెవరేజ్ ఫార్ములా. సో ఇక్కడ కొన్ని రేషియోస్ కూడా వస్తాయి అమ్మా. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో, అది రేషియో చాప్టర్ దగ్గర ఉంటుంది నీకు. సో ఈ 3 రేషియోస్ చాప్టర్స్ దగ్గర ఉంటుంది. సో నేను మాత్రం ఓన్లీ లివరేజ్ గురించే చెప్తున్నాను. డిగ్రీ ఆఫ్ ఫైనాన్షియల్ లివరేజ్ డిఎఫ్ఎల్, షార్ట్ కట్లు ఏమంటారమ్మా? మరి ఆపరేటింగ్ లివరేజ్ ఏమంటారు? పిఓఎల్. నువ్వు ఫుల్ ఫామ్ రాయాల్సిందే వాడినా కానీ. ఏంటి ఫార్ములా? ఈబిఐటి బై ఈబిటి. సార్ ఇది దీనికోసం నేను చెప్పాను, ఇది ఒకసారి. ఈపీఎస్ ఇంకా అవ్వలేదు, పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈపీఎస్ డివైడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఇంకా అవ్వలేదు. ఈపీఎస్ అయిపోయిన తర్వాత ఈ ఫార్ములా మళ్ళీ వచ్చి నేను చెప్తాను. ఇదే ఈ దీని కంటిన్యూషన్ ఈపీఎస్ ఉంటుందమ్మా, అక్కడ నేను చెప్తాను. ప్రస్తుతానికి ఇది అంటే ఇది కూడా వాడచ్చు, ప్రస్తుతానికి ఈ ఫార్ములా వాడండి. ఈపీఎస్ అనేది ఇంకా నీకు అవ్వలేదు, నేను చెప్తాను తర్వాత ఈపీఎస్ అంటే ఏంటి అని. ఫినాన్షియల్ లివరేజ్ ఇస్ అ చేంజ్ ఇన్ ద లెవెల్ ఆఫ్ ఈపీఎస్ డ్యూ టు చేంజ్ ఇన్ ఈబిఐటి. అంటే ఈ ఫార్ములా లింక్ చేసి చెప్పాడు. అది జనరల్లీ చెప్పాలంటే మేము ఈపీఎస్ అనో నెట్ ప్రాఫిట్ అంటాం. అది ఎందుకు నెట్ ప్రాఫిట్కి ఈపీఎస్కి డిఫరెన్స్ ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను, అది చూస్తాను. ఫైనాన్షియల్ లివరేజ్ అకర్స్ డ్యూ టు ద ఫిక్స్డ్ ఇంట్రెస్ట్. దేని వల్ల వస్తుందా ఫైనాన్షియల్ లివరేజ్ చెప్పాలి అందరూ. ఏంటి ఆ ఫిక్స్డ్ కాస్ట్ పేరు? స్పెషల్గా ఇంట్రెస్ట్. నేను సింపుల్గా ఇంట్రెస్ట్ అంటాను. దేని వల్ల వస్తుందమ్మా ఫైనాన్షియల్ లివరేజ్? ఇంట్రెస్ట్ వల్ల. A company uses DFL formula as DFL by EBIT by EBT. Find DFL. సో ఈబిఐటి ఎంత, ఈబిటి ఎంత. సో ఊరికే చెప్పేసేయండి 10th క్వశ్చన్. చెప్పండి అమ్మా ఫాస్ట్గా. క్వశ్చన్లోనే ఫార్ములా ఇచ్చి వాల్యూస్ కూడా ఇచ్చేసాడు. ఎంతో చెప్పండి అమ్మా. ఈబిఐటి 2,06,000 డివైడెడ్ బై 1,72,000 ఎంత? 1 అదేలే 1 డెసిమల్కి రౌండ్ ఆఫ్ చేయండి. Question number 9 completed. Question number 10. A company uses DFL formula as, మీరు మర్చిపోతారని ఏం చేశాడు చూడండి క్వశ్చన్లో. మా రోజుల్లో ఇది లేదమ్మా, అసలు ఇలాంటివి ఉండవు అసలు. ఈబిఐటి ఎంతమ్మా? 2,06,000. ఈబిటి ఎంతమ్మా? 1,07,000. రాయండమ్మా క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 10 పేర్ నోట్స్. ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది ఎందుకు ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ అందరు ఇదే చేస్తారో ఈ చాప్టర్ నుంచి. క్వశ్చన్ 10 సెంటర్ ఆఫ్ ది పేజ్లో పెట్టాలి హెడ్డింగ్ క్వశ్చన్ 10 అని. అమ్మ నాకు డౌట్ వచ్చింది, ఎగ్జామ్లో నాలాగా రెడ్ బ్లూ బ్లాక్ వాడొచ్చా? బ్లాక్ బ్లూ కంబైన్డ్ వాడచ్చా? పెన్సిల్, బోర్డర్స్ రౌండ్ ఆఫ్, హైలైటర్ ఒక్క కలరే వాడాలి. నువ్వు మళ్ళీ బ్లూ కలర్ తీసుకెళ్ళి హైలైట్ చేస్తా అంటే కుదరదు. బ్లాక్ పెన్తోనే హైలైట్ చేయి. మేబీ పెన్సిల్, అది కూడా వద్దు. నువ్వు ఏదో ఒక కలరే వాడు, మొత్తం డ్యూయల్ కలర్ వాడకూడదు. మరి ఇక్కడ నువ్వు రాస్తున్నావు అంటే ప్రజెంటేషన్ కోసం ఊరికే రాస్తున్నావు. నువ్వు కూడా బుక్లో అలా రాసినా ఎగ్జామ్లో మాత్రం అన్ని కలర్స్ వాడొద్దు, ఒక కలరే వాడు, సింగిల్ కలర్. హెడ్డింగ్ ఏంటో చెప్పండి, మీరు చెప్పండి.
calculation of degree of financial leverage. డైరెక్ట్ ఫార్ములానే. డిగ్రీ ఆఫ్ ఫినాన్షియల్ లివరేజ్ ఈజ్ ఈక్వల్ టు చెప్పాలి ఈబిఐటి డివైడెడ్ బై ఎంత ఇచ్చారమ్మా క్వశ్చన్లో ఈబిఐటి 2,06,000. ఈబిటి ఎంత ఇచ్చారమ్మా 1,72,000. మొత్తం చెప్పండి, రౌండ్ ఆఫ్ తర్వాత చేద్దాం. 1 రౌండ్ ఆఫ్ టు 1.2. రాయాలి అందరు నీట్గా. ఎన్ని మార్క్స్? 2 మార్క్స్. 2 మార్క్స్. అన్ని ఫార్ములా కూడా వాడే ఇచ్చాడు, క్యాలిక్యులేషన్ ఏముంది అసలు. యాక్చువల్లీ 1 మార్క్ ఎంసీక్యూ అయినా అడగొచ్చు, ఇలాగా ఫార్ములా ఇవ్వకుండా అడుగుతాడులే, ఫార్ములా ఇవ్వడు. కంబైన్డ్ లివరేజ్ ఫార్ములా యాక్చువల్లీ ఈ పర్సంటేజ్ సంబంధించి కూడా నేను లాస్ట్లో చెప్తాను, మీకు రేషియోస్ అయిపోయిన తర్వాత చెప్తాను. సో పర్సంటేజ్ యూజ్ చేసి కూడా ఫార్ములా చేయొచ్చు, కాకపోతే రివర్స్ అవుతుంది అంతే. యాక్చువల్లీ ఈబిఐటి పైన వస్తుంది, పర్సంటేజ్ తీసుకున్నప్పుడు సేల్స్ కింద వస్తుంది. బట్ చూసుకోండి మీరు, రివర్స్ అవుతుంది. ఈపీఎస్ బదులు నెట్ ప్రాఫిట్ తీసుకుంటాం మనం, అది ఎందుకు తీసుకుంటాం అనేది చెప్తాను నేను, డిఫరెన్స్ ఏంటి ఈపీఎస్కి నెట్ ప్రాఫిట్ కానీ. సారీ. సో సరే, ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండి, ఆర్ వద్దు, ఇవి ఆర్ అని తర్వాత ఉన్నవి అవసరంలా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా సిఏసిఎంఏ వాళ్ళకి అవసరం లేదు, ఏసీసీ వాళ్ళకి నేను సపరేట్ చెప్తాను, అవి మీకు అవసరం ఉంటాయి. సిఏసిఎంఏ వాళ్ళకి నాది అంతే ఉండదు, కానీ చెప్తాను నేను, రేషియో చాప్టర్ అయిపోయిన తర్వాత చెప్తాను. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, ఈ కాంట్రిబ్యూషన్ డివైడ్ బై ఈబిటీ ఇంటూ ఈబిఐటి డివైడ్ బై ఈబిటీ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది కాంట్రిబ్యూషన్. ఇది మనం చెప్పుకున్నది. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి అమ్మా, 1.4 ఇంటూ 2.8 అంతే. సార్ ఫస్ట్ 11th క్వశ్చన్లో నీకేమి ఇచ్చాడు? ఫస్ట్ బ్యాలెన్స్ షీట్, ఇంకా ఏది కూడా ఇచ్చాడు, ఇన్కమ్ స్టేట్మెంట్. బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st March 2021. లయబిలిటీస్ అదే ఏసీసీ వాళ్ళకి డిసెంబర్ ఉంటుందా, మార్చ్ ఉంటుందా? మార్చ్ ఉందా ఎక్కువ? సరే. సో లయబిలిటీస్, అసెట్స్ అమ్మ, అసెట్స్లో నెట్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఈక్విటీ అంటే క్యాపిటల్ అమ్మ, రిటైన్డ్ ఎర్నింగ్స్, కరెంట్ లయబిలిటీస్. బ్యాలెన్స్ షీట్ టాలీ అయిందా? మనం చేయాల్సిన అవసరం ఉందా? టాలీ అయిందా? టాలీ అయింది. ఇన్కమ్ స్టేట్మెంట్లో సేల్స్ మైనస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడింగ్ డిప్రిషియేషన్ ఎంతమ్మా? 60,000. సో అది తీసేస్తే ఏమొస్తుంది? ఈబిఐటి. ఇంట్రెస్ట్ తీసేస్తే ఏమొస్తుందమ్మా? ఈబిటి. అమ్మా డిప్రిషియేషన్ ఫిక్స్గా, చేంజింగ్గా? ఫిక్స్డ్. అది ఊరికే అలా రాసి పెట్టుకోండి. డిటర్మైన్ ద డిగ్రీ ఆఫ్ ఆపరేటింగ్ లివరేజ్, ఫైనాన్షియల్ లివరేజ్, కంబైన్డ్ లివరేజ్ at the current level of shares if all the operating expenses other than depreciation are fixed. ఏదొక్కటే ఫిక్స్డ్ కాదంట. మళ్ళీ చెప్తున్నా, ఇఫ్ ఆల్ ది ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అదర్ దాన్ డిప్రిషియేషన్ ఆర్ వేరియబుల్ అంటే మీనింగ్ ఏంటి? డిప్రిషియేషన్ తప్పితే మిగతా అన్ని వేరియబుల్. అంటే ఫిక్స్డ్ ఏంటి ఇక్కడ? అంటే ఈ 1,20,000లో 2 parts చేస్తే 60,000 ఏంటమ్మా? వేరియబుల్. 60,000 ఏంటమ్మా? ఫిక్స్డ్. నువ్వు సపరేట్ ఫార్మాట్ వే, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్, కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ బేసిస్. టోటల్ అసెట్స్ రిమైన్స్ ఎట్ ది సేమ్ లెవెల్. 20% ఇంక్రీజ్ మా సేల్స్ ఎంత ఇంక్రీజ్ అవుతుందంట? 20%. సెకండ్, ఇఫ్ డిక్రీజ్ బై 20%, వాట్ విల్ బి ద ఈపీఎస్? ఈపీఎస్ ఇంకా అవ్వలేదమ్మా, ఏ ఒక్కటి చేద్దాం మనం, బి అనేది తర్వాత చేద్దాం. ఈపీఎస్ ఈజ్ అ వైడ్ టాపిక్,
నీకు అకౌంట్స్లో వస్తుంది, అయినా సరే నేను డిస్కస్ చేస్తాను. అకౌంట్స్లో ఇంకా డీటెయిల్గా వస్తుంది. నేను ఇక్కడ వరకు ఎంత కావాలో అంతవరకు ఈపీఎస్ డిస్కస్ చేస్తాను. ప్రస్తుతానికి ఏ పాయింట్ చేద్దాం మనం? ట్రై చేయండి, ఊరికే ట్రై చేయండి. ఏ పాయింట్? ఆపరేటింగ్ లివరేజ్, ఫైనాన్షియల్ లివరేజ్, కంబైన్డ్ లివరేజ్ 3 ఫైండ్ అవుట్ చేయండి అమ్మా. రఫ్ నోట్స్లో ఎంసీక్యూ లాగా చేయాలి. ఈ రోజుకి ఇది ఒక్కటి చేసి ఆపుదాం. చేశారా? ఇది చేశారా? స్కామ్ ఆడిటింగ్ క్లాస్లోనే. ఎఫ్ఎంలో స్కామ్లు లేవు. ఎఫ్ఎంలో స్కామ్ చేయడానికి ఏం లేదు బాబు. ఆడిటింగ్లో చేశారు స్కామ్లు ఆడిటర్. ఎంత ఆపరేటింగ్ లివరేజ్ ఎంత? ఫైనాన్షియల్ లివరేజ్ కంబైన్డ్ లివరేజ్ అంతే. ఇంకా అంతే అమ్మా, ఇవే క్వశ్చన్స్. ఇంకో క్వశ్చన్ ఉంది కానీ అది రేషియోస్ చాప్టర్ అయిపోయిన తర్వాత చెప్పాలి. మిస్సింగ్ ఫిగర్స్ ఇచ్చి అది ఫైండ్ అవుట్ చేసి ఈబీఐటీ కనుక్కొని లివరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. అది రేషియోస్ చాప్టర్లో అక్కడ వస్తుంది. యాక్చువల్లీ ఆ చాప్టర్లో కూడా సేమ్ క్వశ్చన్ ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా రిపీట్ చేసాం. సో అదే అంతే. ఇంక ఇలా ఇవే అడిగేది. ఈజీగా డిఫికల్ట్ ఆ చాప్టర్ నాకు తెలిసి. ఎఫ్ఎంలో నీకు ఆల్మోస్ట్ ఈజీ చాప్టర్స్లో ఇది సెకండ్ ప్లేస్ ఉంటుంది. ఇంకోటి ఉంటుంది ఈజీ చాప్టర్, ఇంతకంటే ఈజీ చాప్టర్ అనమాట అది. సో అది లేదా ఇది కూడా ఈజీగానే ఉంటుంది, అది ఇది ఈక్వల్ రేంజ్లో వస్తుంది. సో అదనమాట ఎఫ్ఎంలో అది. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మీకు వేరే చాప్టర్ స్టార్ట్ అవుతాయమ్మా. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అండ్ వర్కింగ్ క్యాపిటల్ ప్యారలల్గా. అండ్ దాని తర్వాత నీకు క్యాపిటల్ బడ్జెటింగ్ స్టార్ట్ అవుతుంది. మనం బేసిక్స్లో చెప్తున్నాం కదా, క్యాష్ ఫ్లోస్ ఇంకా. వర్కింగ్ క్యాపిటల్ అంటే కరెంట్ అసెట్స్, లయబిలిటీస్ మీద నీట్గా. ఎఫ్ఎం కంఫర్టబుల్ అంటే ఎక్స్ప్లెనేషన్ విన్నప్పుడు నీకు కొంచెం హార్డ్గా అనిపిస్తుంది కానీ అమ్మో ఇంత ఉంటుందా అని. ప్రాక్టికాలిటీని లింక్ చేసి చెప్పినా కాబట్టి అంత ఉంటుంది. కానీ ఈ క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, పేపర్ పాయింట్ ఆఫ్ వ్యూ రాసేటప్పుడు మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. అంటే మనం చెప్పినంత ఏమి ఇక్కడ కనిపించదు, చాలా సింపుల్గా ఇచ్చేస్తూ ఉంటాడు కాన్సెప్ట్స్. సో ఎఫ్ఎం అందుకనే అందరూ చాలా స్కోరింగ్ పెట్టుకుంటారు అనమాట. కొంచెం నువ్వు ప్రాక్టీస్ చేసి కొంచెం ఆ ఫార్మాట్స్, ఆ ఫార్ములాస్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫార్ములా మర్చిపోతాడు స్టూడెంట్. ఇప్పుడు గుర్తుంటుంది, మెయిన్ ఎగ్జామ్లో గుర్తుండదు. అదే పెద్ద మైనస్. అంటే ఎఫ్ఎంలో ఎక్కువ ఫార్ములాస్ ఉంటాయి, కాస్టింగ్లో కంటే ఎక్కువ ఉంటాయి. ఎఫ్ఎంలో ఫార్ములాస్ చాలా ఉంటాయి. మేమేం చేసేవాళ్ళం అంటే ఆ ఫార్ములాస్ అన్ని రాసుకొని స్టిక్ చేసుకునే వాళ్ళం వాల్కి. ఎర్లీ మార్నింగ్ రెగ్యులర్గా ఎగ్జామ్స్ అయిపోయే వరకు చదువుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు కూడా మా హాస్టల్కి వెళ్తే మేము స్టిక్ చేసినవి ఉంటాయి, వాళ్ళు తీసేలా జూనియర్స్ పెయింటేజర్ అప్పుడు పీకి మళ్ళీ అతికించుకునేవాళ్ళు. సో మేము స్టిక్ చేసిన ఫార్ములాస్, మా రిజల్ట్ కార్డ్స్ అన్నీ పేస్ట్ చేసేవాళ్ళం వాల్కి. సో అవి ఇప్పటికీ ఉంటాయి అన్నమాట.
అంటే ఫార్ములాస్ అన్ని నీట్గా రాసి స్కెచ్ పెన్స్తో కలర్ పెన్స్తో యూస్ చేసి రాసి స్టిక్ చేసుకునే వాళ్ళం. మార్నింగ్ లేవగానే కనిపించేది ఫేస్, దేవుడి ఫేస్ కాదు మేము చూసేది మార్నింగ్ లేవగానే, ఫార్ములాస్ అనమాట. ఈవెన్ వాష్రూమ్ షింక్ ఉంటుంది కదా, అక్కడ కూడా ఫార్ములాస్ పేస్ట్ చేసేవాళ్ళం. వైల్ బ్రషింగ్ వీ నీడ్ టు రివైజ్ ఇట్. అంటే మాకు అప్పట్లో 1 month ఉండేది రివైజ్ చేయడానికి, పెద్ద ఎక్కువ టైం ఉండేది కాదు. 1 monthలో బోత్ గ్రూప్స్ రివైజ్ చేసి రాసేయాలి. అందుకని అంత తక్కువ టైంలో మరి కష్టమే కదా, ఇలాంటి ఏవి ఫాలో అవ్వాలి. క్యాలిక్యులేటర్ మీద కూడా రాసుకున్నాను షార్ట్ కట్లు, ఎవరికి చెప్పదు, సీక్రెట్ అది. సో మర్చిపోయే ఎక్కువ ఫార్ములాస్ క్యాలిక్యులేటర్లో వైట్ బటన్స్ ఉంటాయి, చిన్నగా రాసేవాళ్ళం అక్కడ, ఎవరికి కనపడదు అనమాట. సో ఊరినే షార్ట్ కట్లో నువ్వు ఇది మర్చిపోతున్నావు అని చెప్పి నేను అలా చేయనమ్మా, నేను అసలు అలా రాయలేను. సో నా క్యాలిక్యులేటర్ మీద అలాంటివి ఏమి ఉండవు అసలు. సో అందరూ ఏమనుకున్న వాళ్ళంటే ఏదో రాసుకున్నాళ్ళే అని ఉండేది, కానీ అక్కడ కీవర్డ్ రాసేవాళ్ళం. కీవర్డ్స్ చాలా చిన్నగా అది మనకే కనిపిస్తుంది, వైట్ బటన్స్ మీద 4 ఉంటాయి, అండ్ ఇక్కడ ఇంకో కలర్ బటన్ ఉంటుంది. మీరు అలా చేయాల్సిన అవసరం లేదు. అదనమాట, ఫార్ములాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను చెప్పిన 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, కానీ ఇప్పుడు అడగను, నేను సడన్గా వచ్చి ఒక రోజు అడిగేస్తాను. చెప్పలేదంటే అప్పుడు 20 times 30 times 50 times ఎంత పడితే అంత ఇస్తా ఇంపోజిషన్. 2 ఫార్ములాస్ ఏంటి? ఆ 2 ఫార్ములాస్ చెప్పండి. DOL ఫార్ములా, DFL ఫార్ములా, కంబైన్డ్ లివరేజ్ ఫార్ములా. బాగా గుర్తుండాలి ఇవి. అండ్ నేను ఇంకొంచెం డిజైన్ చేసుకుని వస్తాను రేపు క్వశ్చన్స్. జస్ట్ ఇవే మన బుక్లో ఉన్నవి, రేపు ఇంకొంచెం డిజైన్ చేసుకుని వచ్చి చూద్దాం, ఓకేనా? సో దాని తర్వాత ACC వాళ్ళకి మార్చ్ అయిపోయిన తర్వాత ఇంకెన్ని రోజులు, ఇంకా 2-3 days కదా, మళ్ళీ మీ వర్క్ బుక్ ఉంటుంది కదా, అక్కడ ఓపెన్ చేసి మళ్ళీ ఇదంతా 1 by 1 చూసి అక్కడ కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి మీకు, అక్కడ చేద్దాం. ప్రస్తుతానికి మీరు CA వాళ్ళకి ఏవైతే ఉన్నాయో అవి వినండి, మీకు ఒక బేస్ లెవెల్ వచ్చేస్తుంది. దీని తర్వాత మనం మీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అక్కడ చూద్దాం, అక్కడ 1 by 1, ఓకేనా? అండ్ ఇంకా చెప్పాలి అంటే ఈ వీళ్ళకి సిలబస్ కంటే ఒక 2 chapters అడిషనల్గా ఉంటాయి మీకు, అంతే. సో పర్చేస్ పవర్ పారిటీ థీరం, ఇంట్రెస్ట్ పారిటీ థీరం, ఇంట్రెస్ట్ సంబంధించింది, డెరివేటివ్స్, ఫారెక్స్, ఇవే ఎక్కువ ఉండేది మీకు. లాస్ట్లో ఉండే 3 chapters, మిగతా అన్నీ యాజ్ ఇట్ ఈజ్ సిలబస్. కాబట్టి ప్రతి చాప్టర్ వినాల్సిందే మీరు, CA వాళ్ళకి చెప్పిన ప్రతి చాప్టర్ మీరు కూడా వినాల్సిందే, ఓకేనా? అంతా అయిపోయిన తర్వాత దెన్ వి స్టార్ట్ విత్ ద వర్క్ బుక్, రైట్? ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అమ్మా ఈరోజుకి ఇంత. ఇంకా ఇది ప్రజెంటేషన్ చేయండి, రేపు ఫెయిర్ నోట్స్ చేద్దాం. ఇది మీరు ట్రై చేయండి ఇప్పుడు చేసిన క్వశ్చన్ ఫెయిర్ నోట్స్ రాయడానికి. ఫస్ట్ ఫార్మాట్ రాయాలి, ఎలా రాస్తారు చెప్పండి? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్, కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. సార్ అక్కడ ఒక నిమిషం, యూ హ్యావ్ టు డూ వర్కింగ్ నోట్ ఫర్ ది వేరియబుల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్. వర్కింగ్ నోట్ అనేది డైరెక్ట్ క్వశ్చన్ లో ఇచ్చాడా, నువ్వు క్యాలిక్యులేట్ చేయాలా? క్యాలిక్యులేట్ చేసి ఆ ఫార్మాట్ లో ఫిల్ చేయండి. ఈ ఫార్మాట్ అయిపోయిన తర్వాత ఫార్ములా రాయండి, 2 formulas రాయండి. సో అంటే నీకు ఫార్మాట్, వర్కింగ్ నోటు, ఫార్ములాస్, క్యాలిక్యులేషన్ ఇవి ఉండాలి, ఓకేనా? ట్రై చేయండి, ఫెయిర్ నోట్స్ ట్రై చేయండి అందరూ. ట్రై చేసిన తర్వాత మీరు మీ ఫ్రెండ్కి చెక్ చేయించుకోండి, మీ ఫ్రెండ్కి మీరు చూడండి మిస్టేక్స్ ఏమైనా చేశారు. వద్దులేదు, మీకు కొంచెం అడ్వాన్స్ చెప్పండి, ఏం చిన్నవి కదా ఊరికే చేస్తారు, ఏం లేదు అక్కడ. మీకు రేపు డిజైన్ చేసుకుని వస్తాం. ట్రై చేయండి అమ్మా, అందరు చేయాలి. ఫెయిర్ నోట్స్ చేయండి అందరు ఇప్పుడు చెప్పిన క్వశ్చన్.